ఒకవేళ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడితే ఆ ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా ఇలాంటి భవిష్యత్తు గురించే ఓపెన్ ఏఐ వాళ్ళ లేటెస్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అసలు ఆ ఈవెంట్లో ఏం జరిగిందో, వాళ్ళు చేసిన ఆ సంచలన ప్రకటనలేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ కాన్ఫరెన్స్ ఒక అద్భుతమైన నెంబర్తో మొదలైంది. ఇది ఏఐ ఎంత వేగంగా దూసుకుపోతుందో చూపిస్తుంది. ఏంటంటే చాట్ జీపీటీని వారానికి వాడేవాళ్ల సంఖ్య జస్ట్ 2 ఏళ్లలో 100 మిలియన్ల నుండి ఏకంగా 800 మిలియన్లకు పెరిగిపోయింది. ఇది మామూలు గ్రోత్ కాదు, ఇదొక విప్లవం లాంటిది. యూజర్ల సంఖ్య మాత్రమే కాదు, డెవలపర్లు ఏఐని వాడే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. ఏపీఐ వాడకమైతే ఇక ఆకాశమే హద్దు అన్నట్టుగా పెరిగిపోయింది. దీని అర్థమేంటంటే ఏఐ ఇప్పుడు కేవలం ఒక సరదా ప్రయోగం కాదు, అది టెక్నాలజీ ప్రపంచంలో ఒక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్గా మారిపోయింది. సరే, ఈ గ్రోత్ని ఇంకా పెంచడానికి ఈ కాన్ఫరెన్స్లో ప్రధానంగా 5 విషయాల మీద ఫోకస్ చేశారు. ఏఐ గ్రోత్ గురించి, చాట్ జీపీటీలోనే యాప్స్ తీసుకురావడం, ఏజెంట్లను సులువుగా ఎలా తయారు చెయ్యాలి, కోడింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇంకా వీటన్నిటికీ పవర్ ఇచ్చే కొత్త మోడల్స్ గురించి. వీటిలో ప్రతి అనౌన్స్మెంట్ డెవలపర్లకి కొత్త దారులు తెరుస్తుందన్నమాట. సో ఫస్ట్ బిగ్ అనౌన్స్మెంట్, చాట్ జీపీటీ ఇకపై కేవలం ఒక చాట్బాట్ కాదు, దాన్ని ఒక ఆపరేటింగ్ సిస్టంలా మార్చేశారు. అంటే ఇప్పుడు డెవలపర్లు తమ యాప్స్ని డైరెక్ట్గా చాట్ జీపీటీలోనే బిల్డ్ చేసి కోట్లాది మందికి రీచ్ అవ్వచ్చు. ఇది చాలా పెద్ద విషయం. మరిది ఎలా సాధ్యం? దీనికోసమే యాప్స్ ఎస్డీకే అనే ఒక కొత్త టూల్ కిట్ను లాంచ్ చేశారు. ఈ ఎస్డీకే డెవలపర్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుంది. వాళ్ల యాప్ ఎలా పనిచేయాలి, ఎలా కనిపించాలి అనే ప్రతి విషయం వాళ్ల కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళొక లైవ్ డెమోలో చూపించారు. ఉదాహరణకు, ఒక బిజినెస్ ఐడియా గురించి చాట్ జీపీటీతో బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నారనుకోండి. అక్కడికక్కడే ఆ సంభాషణలోనే క్యాన్వా ఈ ఐడియాతో ఒక పోస్టర్ చెయ్యి అని చెప్తే చాలు. అంతే, క్యాన్వా యాప్ వెంటనే కొన్ని డిజైన్స్ చూపిస్తుంది. వేరే యాప్కి వెళ్ళక్కర్లేదు, కాపీ పేస్ట్ చేయక్కర్లేదు, అంతా ఒకే చోట చాలా సింపుల్గా జరిగిపోతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇది యాప్స్ని వాడటం కాదు, వాటితో మాట్లాడటం లాంటిది. మనం డైరెక్ట్గా యాప్ పేరు చెప్పి పని చెప్పొచ్చు. లేదా మన మాటలను బట్టి చాట్ జీపీటీనే ఈ పనికి ఈ యాప్ సరిపోతుంది అని సజెస్ట్ చేస్తుంది. అంటే సాఫ్ట్వేర్తో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతే మారిపోతుంది. ఓకే, ఇక రెండో పెద్ద విషయానికి వద్దాం. అదే ఏఐ ఏజెంట్స్. సింపుల్గా చెప్పాలంటే మనకోసం పనులు చేసే స్మార్ట్ అసిస్టెంట్ అన్నమాట. ఈ ఐడియా వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఇప్పటిదాకా వీటిని ప్రాక్టికల్గా ప్రొడక్షన్ లెవెల్లో తయారు చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఓపెన్ ఏఐ ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. ఆ పరిష్కారమే ఏజెంట్ కిట్. ఈ కిట్తో ఒక ఐడియాని మనకోసం ఆటోమేటిక్గా పనిచేసే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏఐ ఏజెంట్గా మార్చడం చాలా చాలా సులభమైపోతుంది. దీని పవర్ చూపించడానికి వాళ్లు స్టేజ్ మీద చేసి చూపించిన పని అద్భుతం. కేవలం 8 నిమిషాల్లో, అవును మీరు విన్నది నిజమే, జస్ట్ 8 నిమిషాల్లో ఒక ఏఐ ఏజెంట్ను తయారు చేసి దాన్ని లైవ్ కూడా చేసేశారు. సాధారణంగా వారాలు నెలలు పట్టే పనిని నిమిషాల్లోకి కుదించారు. ఇది డెవలప్మెంట్ స్పీడ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. సరే, యాప్స్ గురించి చూశాం, ఏజెంట్ల గురించి చూశాం. ఇక మూడోది, అసలు సాఫ్ట్వేర్ రాసే పద్ధతినే మార్చేసే విషయం. ఏఐ అనేది ఇకపై మనకు సహాయం చేసే ఒక టూల్ మాత్రమే కాదు, మనతో పాటు పనిచేసే ఒక టీమ్మేట్ లాంటిది. దీనికి కీ పాయింట్ కోడెక్స్, ఓపెన్ ఏఐ యొక్క కోడింగ్ ఏజెంట్. ఇది ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ అయిన GPT-5 మోడల్తో నడుస్తుంది. దీనివల్ల కోడ్ని రీఫ్యాక్టర్ చేయడం, రివ్యూ చేయడం లాంటి కాంప్లెక్స్ పనులను కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా చేయగలదు. దీని ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పడానికి ఒక్క నెంబర్ చాలు. ఓపెన్ ఏఐలోనే కోడెక్స్ వాడుతున్న ఇంజనీర్లు వారానికి 70% ఎక్కువ పుల్ రిక్వెస్ట్లు పూర్తి చేస్తున్నారట. అంటే ప్రొడక్టివిటీ ఎంత పెరిగిందో చూడండి. అయితే అసలు మ్యాజిక్ అంతా లైవ్ డెమోలో చూపించారు. అక్కడ కోడింగ్ ఫ్యూచర్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ ప్రశ్న అడిగారు. అదేంటంటే, కోడ్ రాయడానికి అసలు కీబోర్డ్ వాడకపోతే, అంతా కేవలం వాయిస్తోనే చేస్తే? వింటుంటే నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ప్రెజెంటర్ చేసి చూపించారు. ఆయన తన వాయిస్ కమాండ్స్తో సింగిల్ లైన్ కోడ్ కూడా టైప్ చేయకుండా స్టేజ్పై ఉన్న కెమెరాలను, ఎక్స్బాక్స్ కంట్రోలర్ను, చివరికి ఆడిటోరియం లైటింగ్ సిస్టమ్ను కూడా కంట్రోల్ చేశారు. ఆయన చెప్పిన మాట గుర్తుంచుకోండి, ఇదంతా చేయడానికి నేను ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేదు.
సరే, ఇంత టెక్నాలజీ, ఈ మ్యాజిక్ అంతా ఎలా సాధ్యమవుతోంది? వీటన్నింటికీ ఫౌండేషన్ ఏంటి? అదే నాలుగో చాలా ముఖ్యమైన ప్రకటన, ఓపెన్ ఏఐ కోర్ మోడల్స్లో చేసిన భారీ అప్డేట్స్. డెవలపర్లకు ఇప్పుడు 2 పవర్ఫుల్ ఆప్షన్స్ ఇచ్చారు. మొదటిది GPT-5 Pro. ఇది ఓపెన్ ఏఐ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన మోడల్స్లోకెల్లా అత్యంత తెలివైనది. ఫైనాన్స్, లీగల్ లాంటి చాలా డీప్ రీజనింగ్ అవసరమయ్యే పనులకు ఇది పర్ఫెక్ట్. రెండోది GPT రియల్ టైమ్ మినీ. ఇది వాయిస్ మోడల్ యొక్క చిన్న వర్షన్, కానీ 70% తక్కువ ఖర్చుతో వస్తుంది. దీనివల్ల హై క్వాలిటీ వాయిస్ యాప్స్ని చాలా అందుబాటుదారులో తయారు చేయొచ్చు. ఇక క్రియేటర్స్ అందరూ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఒక హాట్ అప్డేట్ కూడా ఉంది. టెక్స్ట్ ఇస్తే చాలు అద్భుతమైన వీడియోలను జనరేట్ చేసే సోరా 2 మోడల్ త్వరలో ఏపీఐ ద్వారా డెవలపర్లకు అందుబాటులోకి రాబోతోంది. ఇది జస్ట్ ఒక చిన్న అప్గ్రేడ్ కాదు, ఒక భారీ ముందడుగు అని చెప్పాలి. ఎందుకంటే సోరా 2తో క్రియేటర్లకు వీడియో మీద చాలా ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు చాలా డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అంతేకాదు, మొదటిసారిగా వీడియోతో పాటు సింక్ అయ్యే సౌండ్ని కూడా ఏఐనే క్రియేట్ చేస్తుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. సో ఈ కాన్ఫరెన్స్లో చెప్పిన అన్ని విషయాల సారాంశం ఒక్కటే: స్పీడ్ అంటే వేగం. యాప్స్ బిల్డ్ చేయడం, ఏజెంట్లను తయారు చేయడం, కోడింగ్ రాయడం, ప్రతిదీ ఇకపై చాలా వేగంగా జరగబోతోంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఒకప్పుడు నెలలు పట్టే ఒక సాఫ్ట్వేర్ను ఇప్పుడు నిమిషాల్లో తయారు చేయగలిగితే ఇక మానవ సృజనాత్మకతకు హద్దులే ఉంటాయి. మనం తర్వాత ఏం నిర్మించబోతున్నాం? ఇదే అసలైన ప్రశ్న.